హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం గురించి అయితే మనకు సిలబస్లో యాడ్ చేస్తారు కదా. సో దానికి సంబంధించిన క్లాస్ అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకండి. మ్యాక్సిమం మనకు 10 or 15 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదండి. సో టైం వేస్ట్ అవ్వకోకుండా జస్ట్ మనకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు క్వశ్చన్ అనేది, అంటే నెక్స్ట్ అందులో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది మాత్రమే మీరు చూసి దాన్ని బాగా రివిజన్ చేసి ఒకసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే మెయిన్గా మనకు ఒక టాపిక్ తీసుకునేటప్పుడు ప్రతిపాదించింది ఎవరు, ఆ సిద్ధాంతం అంటే ఆ వ్యక్తి ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి, దేని మీద ప్రయోగించారు, నెక్స్ట్ ఆయన చేసిన ఏ బుక్ నుండి తీసుకున్నారు, అండ్ అక్కడ మనకు సమ్టైమ్స్ ఏ భాషా పదం నుండి తీసుకున్నారు. సో ఇలాంటివన్నీ అడుగుతుంటారండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు థింక్ చేసి కరెక్ట్గా వాటిని అయితే చదవడానికి అయితే ట్రై చేయండి. సో అలాగే క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన క్లాస్ అనేది మరొకరికి కూడా రీచ్ అవుతుందండి. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతము. పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని వస్తువులు సంఘటనలు ఎలా అర్థం చేసుకొని అనుసరించి అనుకూలంగా ఎలా మలుచుకుంటారు అనే విషయానికి సంబంధించింది. స్విట్జర్లాండ్కు చెందిన జీన్ పియాజే ఇచ్చిన వివరణే సంజ్ఞానాత్మక వికాస అభ్యసన సిద్ధాంతం. వీరి ప్రకారం అభ్యసనము వికాసమునకు అనుసరిస్తుంది. సో ఇక్కడ చూడండి, పిల్లలు వారి యొక్క పరిసరాలు ఉంటాయి కదా. సో తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో మన యొక్క థింగ్స్, వస్తువులు కానీ ఏవైనా ఇన్సిడెంట్స్ కానీ ఎలా అర్థం చేసుకొని అనుసరించి ఎలా అనుకూలంగా మలుచుకుంటారో అనే విషయానికి సంబంధించి ఈయన స్విట్జర్లాండ్కు చెందిన జీన్ పియాజే ఇచ్చిన వివరణే సంజ్ఞానాత్మక వికాస అభ్యసన సిద్ధాంతము. వీరి ప్రకారం అభ్యసనం అంటే ఏంటి, దేనిని అనుసరిస్తుందంటే వికాసమును అనుసరిస్తుంది. మానసిక చర్యలైన అవధానము, స్మృతి, ప్రతీకాత్మకత, వర్గీకరించడము, ప్రణాళిక వేయడం అండి, విచక్షణ, సమస్య పరిష్కారము సృష్టించడం, కల్పన మొదలైనవన్నీ కూడా సంజ్ఞానంలో భాగమే. మానసిక చర్యలైన ఏంటంటే ఇక్కడ అవధానం, స్మృతి కానివ్వండి, ప్రతీకాత్మకత కానీ, వర్గీకరించడము, ఏదైనా ఒక ప్లానింగ్ వేయడము అంటే కరికులం వేయడము, విచక్షణ, సమస్య పరిష్కారము, సృష్టించడము, కల్పన, ఇవన్నీ కూడా సంజ్ఞానంలో భాగమే. సంజ్ఞాన అభ్యసనం అంటే ఆలోచన అభివృద్ధితో వ్యక్తితో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడేదే అభ్యసనము. సంజ్ఞాన అభ్యసనం అంటే ఏంటంటే ఇక్కడ ఆలోచన అభివృద్ధితో వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనము. పిల్లలు స్వయంగా కృత్యాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారని పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం చెబుతుంది. సో ఎప్పుడు కూడా ఒకరు మోటివేట్ అయ్యి మనం ఇక్కడ చేసేది ఉందా, పిల్లలే కేవలము స్వయంగా పనులు చేయడం ద్వారా జ్ఞానాన్ని అనేది నిర్మించుకుంటారనేసి పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము చెబుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ఆయత్నసిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము నిర్మాణాత్మక ఉపగమ, కన్స్ట్రక్టివ్ అప్రోచ్గా చెప్పబడింది. చూడండి, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనేది ఏ ఉపగమం ద్వారా చెప్పబడిందంటే నిర్మాణాత్మక ఉపగమంగా చెప్పబడింది. మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణము ఉంది అనే ప్రాథమిక ఆలోచన ఈ నిర్మాణాత్మక వాదమునకు చెందింది. మనస్సుకు వస్తువులకు వ్యవస్థీకరించే గుణము ఉంది అనే ప్రాథమిక ఆలోచన ఈ నిర్మాణాత్మక వాదమునకు చెందింది. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడాన్ని కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయనేసి పియాజే తెలిపారు. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయనేసి పియాజే తెలిపారు. పియాజే రచించిన ప్రముఖ గ్రంథం ఏంటంటే ఇక్కడ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ గ్రంథాలు కూడా అడుగుతారు. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చేసి అక్కడ ప్రతిపాదించింది ఎవరు అండ్ వాళ్ళు ప్రతిపాదించిన గ్రంథాలు ఏంటి అని కూడా మనకు సమ్టైమ్స్ అడుగుతారండి. సో వాటిని కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. పియాజే రచించిన ప్రముఖ గ్రంథం ఏంటంటే ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. వ్యక్తి తన అనుభవాలకు ప్రతిస్పందించి వ్యవస్థీకరణ చేసి సంజ్ఞానాత్మక నిర్మాణాలను స్కిమాటా అని పియాజే అన్నారు. వ్యక్తి తన యొక్క అనుభవాలను ప్రతిస్పందించి వ్యవస్థీకరణ చేసే సంజ్ఞానాత్మక నిర్మాణాలనే స్కిమాటా అని పియాజే అన్నారు. ఇవి పుట్టుకతోనే శిశువుకు సంక్రమిస్తాయని
పెరిగే కొలిదోను వాటిలో మార్పులు వస్తూ ఉంటాయనేసి ఈయన అన్నారు. పుట్టుకతోనే శిశువుకు సంక్రమిస్తాయని, పెరిగే కొద్దీ వాటిలో మార్పు వస్తూ ఉంటాయనేసి ఈయన అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ, పట్టుకోవడము, తన్నడము, చూడడము, కొట్టడం ఇవన్నీ కూడా స్కిమాటాలు శిశువు పుట్టుకతోనే పొంది ఉంటాడనమాట. ఓకేనా. పట్టుకోవడం అనేది ఒక నేర్పియరు కదా అండి. సో స్వతహాగా తనే నేర్చుకుంటాడు. తన్నడము, చూడడము, కొట్టడం ఇవన్నీ కూడా స్కిమాటాలు శిశువు పుట్టుకతో పొంది ఉంటాయి. స్కిమాటాలు వయసుతో పాటు మారుతుంటాయి. వీటినే తర్వాత దశలో ఆపరేషన్స్ ప్రచాలకాలు అన్నాడండి. సో ఫస్ట్ ఏంటి, స్కిమాటాలు వయసుతో పాటు మారుతుంటాయి అండ్ వీటి తర్వాత వచ్చే వాటిని ప్రచాలకాలు అన్నారు. శిశువు తన మానసిక సామర్థ్యాలను ఉపయోగించి కృత్యాలను చేస్తుంది. కృత్యాలను చేయగలిగే ఈ మానసిక సామర్థ్యాలనే పియాజే ఆపరేషన్స్ అని అన్నారు. పియాజే ప్రచాలకాల అని అన్నారు. శిశువు తన మానసిక సామర్థ్యాలను ఉపయోగించి కృత్యాలను చేస్తుంది. సో ఆ కృత్యాలను చేయగలిగే ఈ మానసిక సామర్థ్యాలు ఉంటాయి కదా, వాటిని పియాజే ఆపరేషన్స్ లేదా పియాజే ప్రచాలకాలు అన్నారు. వీరి ప్రకారము స్కిమాటాలో మార్పులు రావడానికి కారణమయ్యే ప్రక్రియలు ఏంటంటే అనుకూలత, తటస్థీకరణ, వ్యవస్థీకరణ. పియాజే ప్రకారము స్కిమాటాలలో మార్పులు రావడానికి కారణమయ్యే ప్రక్రియలు ఏంటండి ఇక్కడ అనుకూలత, తటస్థీకరణ, వ్యవస్థీకరణ. అనుకూలత అనేది పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్యల వల్ల ఏర్పడే స్కిమాటాలతో కూడుకున్నది. అనుకూలత అంటే సరౌండింగ్స్ ఉంటాయి కదా, సో మన యొక్క పరిసరాలతో ప్రత్యక్షంగా జరిగే పరస్పర చర్యల వల్ల ఏర్పడే స్కిమాటాలతో కూడుకున్నది. అనుకూలతలో మళ్ళీ అనుకూలతలో మనకు రెండు ప్రక్రియలు అయితే ఉన్నాయి కదా అండి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సాంశీకరణము, రెండు వచ్చేసి అనుగుణ్యము. అనుకూలతలో రెండు ప్రక్రియలు ఉన్నాయి కదా, సో సాంశీకరణము, అనుగుణ్యము. సాంశీకరణంలో పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వారిలో ఉన్న ప్రస్తుత స్కిమాటాలను ఉపయోగిస్తారు. సాంశీకరణంలో పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అంటే బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడాన్ని వారిలో ఉన్న ప్రస్తుత స్కిమాటాలను ఉపయోగిస్తారు. సాంశీకరణంలో తమలో ముందు కలిగిన స్కిమాటాలను ప్రస్తుతం ఏర్పడే అనుభవాలతో పోల్చుకుంటారు, వాటితో జత చేసుకుంటారు. సాంశీకరణంలో తమలో ముందే కలిగి ఉన్న స్కిమాటాలను ప్రస్తుతం ఏర్పడే అనుభవాలతో కంపేర్ చేసుకుంటారు. సో వాటితో మళ్ళీ జత చేసుకుంటారు. కాకి గురించి ఇంతకుముందు జ్ఞానముతో కొత్తగా చూసిన కోకిలను కూడా కాకిగా భావించడము, ఇది మనకు సాంశీకరణంలో కనిపించేది. అంటే ఇక్కడ కాకిని చూసినా కూడా అదే జ్ఞానంతో తను ఏమన్నాడు, కోకిల అన్నాడు. అంటే కోకిలను కూడా కాకిగా భావించాడు. సెకండ్ చూడండి, అనుగుణ్యం అంటే స్కిమాటాలో వచ్చే మార్పులను వ్యక్తి సర్దుబాటు చేసుకోవడము. అనుగుణ్యం అంటే ఏంటంటే రేపు మనకు బిట్ అడగచ్చు. అనుగుణ్యం అంటే స్కిమాటాలలో వచ్చే మార్పులనే వ్యక్తి సర్దుబాటు చేసుకోవడం. గతంలో నిర్మించబడిన స్కిమాటాలను నూతన జ్ఞానము, అనుభవాల ద్వారా పరివర్తన చేయడమే అనుగుణ్యము. చూడండి ఇక్కడ గతంలో నిర్మించబడిన స్కిమాటాలను, గతంలో అంటే పాస్ట్లో నేర్చుకున్న అంశాలు నిర్మించబడిన స్కిమాటాలు ఉంటాయి కదా, సో వాటిని నూతన జ్ఞానము, అనుభవాల ద్వారా ఆధారంగా పరివర్తన చేయడమే అనుగుణ్యము. అనుగుణ్యంలో వ్యక్తులు కొత్త స్కిమాటాలను సృష్టించుకుంటారు లేదా ప్రస్తుత ఆలోచన విధానము, పరిసరాలను పూర్తిగా గ్రహించడానికి సరిపోదని తెలుసుకొని పాత స్కిమాటాలను మార్పు చేసుకుంటారు. నిరంతరం పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం వల్ల స్కిమాటాలో పరివర్తనలు అనేవి జరుగుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని అనుభవాల తర్వాత కాకి కోకిల అరుపులో తేడాలను గ్రహించి కోకిలను కాకిను వేరుగా అంటే వేరువేరు పక్షులుగా గ్రహించడము. అర్థమైందా అండి? అక్కడ ఏమన్నాడు, సాంశీకరణంలో చూసి కాకి గురించి చూసిన తర్వాత అదే జ్ఞానంతో కోకిలను కూడా కాకిగా భావించాడు. బట్ ఇక్కడ ఏమైంది, అరుపులలో అలాగే రూపులలో తేడాలు గమనించి దేని దానికి సపరేట్ చేసేసాడు. పిల్లలు ఎక్కువగా పరివర్తన చెందనప్పుడు వారు అనుగుణ్యం కంటే సాంశీకరణం చేసుకుంటారు. దీనినే పియాజే సంజ్ఞానాత్మక సమతుల్యత అని అన్నారు. అలాగే వేగవంతమైన మార్పు సంభవించినప్పుడు పిల్లల్లో అసమతుల్యత, ఇన్బ్యాలెన్స్ స్థితి కలుగుతుంది. కొత్త సమాచారము వారి ప్రస్తుత స్కిమాటకు సరిపోదని గుర్తిస్తే వారు సాంశీకరణ నుంచి అనుగుణ్యం వైపు మల్లుతారు. చూడండి ఇక్కడ కొత్త సమాచారము వారి ప్రస్తుత స్కిమాటాకు సరిపోదని గుర్తిస్తే వారు సాంశీకరణం నుంచి అనుగుణ్యం వైపు మల్లుతారు.
ఇలా సమతుల్యత అసమతుల్యత మధ్య ముందుకు వెనుకకు వెళ్ళే ప్రక్రియలను వివరించడాన్ని పియాజే ఈక్విలిబ్రేషన్ అనే పదాన్ని ఉపయోగించారు. గుర్తుంచుకోండి, ఇక్కడ మనకు సమతుల్యత అసమతుల్యత మధ్య ముందుకు వెనుకకు వెళ్ళే ప్రక్రియలను వివరించడాన్ని పియాజే ఏ పదాన్ని ఉపయోగించారు? ఈక్విలిబ్రేషన్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇది జరిగిన ప్రతిసారి ప్రభావవంతమైన స్కిమాటాలు ఏర్పడతాయి. స్కిమాటాలు వ్యవస్థీకరణ ద్వారా కూడా పరివర్తన చెందుతాయి. పిల్లలు కొత్త స్కిమాటాలను రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కిమాటాలతో జతచేసి తిరిగి దృఢమైన పరస్పర సంబంధము గల సంజ్ఞానాత్మక వికాసంను సృష్టించుకుంటారు. దీనినే వ్యవస్థీకరణము అంటారు. భౌతిక లేదా మానసిక నిర్మాణాలను సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధతే వ్యవస్థీకరణ. వ్యవస్థీకరణ పరిసరాలతో ప్రత్యక్ష సంబంధానే కాకుండా అంతర్గతంగా కూడా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సరళ ప్రవర్తనలు సమన్వయం చెంది ఉన్నత క్రమ వ్యవస్థగా సంఘటితమవుతుంది. ఈ విధంగా సృష్టించుకున్న సంజ్ఞానాత్మక వ్యవస్థ ద్వారా ఆలోచన అభివృద్ధితో అభ్యసనం అనేది కొనసాగిస్తూ ఉన్నత స్థాయి వ్యక్తిగా రూపుదిద్దుకుంటారు. ఇది మనకు ఇక్కడ నేర్చుకునే అంశాలండి. ఇప్పుడు ఏంటంటే పియాజే అభ్యసన సిద్ధాంత తరగతి గది అనుప్రయుక్తముల గురించి చూద్దాం. అభ్యాసకుడు పరిసరాల నుండి అనుభవాలను పొందుతూ జ్ఞానాన్ని స్వయంగా చురుగ్గా నిర్మించుకుంటాడు. అభ్యాసకుడు అంటే నేర్చుకున్నవారు పరిసరాల నుండి అనుభవాలను పొందుతూ జ్ఞానాన్ని స్వయంగా చురుగ్గా నిర్మించుకుంటాడు. స్వంతంగా ఆలోచించి స్థానికులతో కలిసి పనిచేస్తూ పరిశీలిస్తూ ప్రయోగాత్మకంగా నేర్చుకుంటాడు. చేరుతున్న కొత్త సమాచారాన్ని ఉన్న జ్ఞానంతో సమ్మేళనం చేస్తాడు. ఎన్నో సంజ్ఞానాత్మక ప్రక్రియలను ఈ అభ్యసన ప్రక్రియలో ఉపయోగాన్ని తెచ్చుకుంటారు. ఇది పియాజే అభ్యసన సిద్ధాంత తరగతి అనుప్రయుక్తములు. ఈరోజు టాపిక్స్లో క్లియర్ కట్గా పియాజే గురించి సంజ్ఞానాత్మక అభ్యసనం సిద్ధాంతం గురించి డీటెయిల్గా మనమైతే ఈరోజు నేర్చుకున్నామని. సో రేపటి క్లాస్లో వచ్చేసి సార్వత్రిక విద్యా వనరులు ఐసిటి ప్లాట్ఫామ్ మాక్ ఉంది కదా అండి. సో దానికి రిలేటెడ్గా మనం కొన్ని టాపిక్స్ అయితే చేద్దాం. సో ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నచ్చినట్లుగా అయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఖచ్చితంగా మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాత్రం కింద కామెంట్ అయితే చేయండి.